నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వాటి రద్దు కోసం గత 50 రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ ఉద్యమం చేస్తోంది. దేశంలోని పేద రైతుల పొట్టగొట్టేలా మోడీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని, ఈ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇంకోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని, గ్యాస్ ధరలు కూడా పెంచుతున్నారని, పేదల సమస్యలపై కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి లుంబిని పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. పాత సచివాలయం వద్దకు రాగానే పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకొని అరెస్ట్ చేశారు. అయినా వినకుండా కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడికి ముందుకే వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దొరికిన వారికి దొరికినట్టుగానే వాహనాలకు ఎక్కించారు. దీంతో కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగనే అయితే చాలా కాలం తరువాత కాంగ్రెస్ నాయకులు ఒకే తాటిపై రావడం, ఐక్యంగా పోరాటం చేస్తున్నామని చూపించుకోవడం, మరి ఈ సంకేతాలకు అర్థం ఏంటి? ఇక ఒకే తాటిపై రావడం వలన కాంగ్రెస్ పార్టీ భవితవ్యం మీద ఆశలు పెట్టుకునే అవకాశం ఉందా? దీనిపై మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు దండు సురేష్. అలాగనే ఈ కార్యక్రమంలో మరికొంతమంది రాజకీయ పార్టీల నాయకులతో కూడా ఫోన్ ఇన్లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సురేష్ గారు. నమస్తే. సో ఇప్పుడు ఈ ఏఐసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వింగ్ వచ్చేసి ఈరోజు రాజ్ భవన్ ముట్టడి చేసింది. అసలు రాజ్ భవన్ ముట్టడి చేయడంలో ఆంతర్యం ఏమంటారు? సో రాజ్భవన్ ముట్టడి అని కొంతమంది అంటారు. ఇప్పుడు మనం చూసినట్టయితే రాజ్భవన్లో ఆమెకు ఎవరైతే మన గవర్నర్ గారు ఉన్నారో తమిళిసైకి వారికి వినతి పత్రం ఇస్తామన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యం మీద చూస్తే గత 50 రోజుల నుంచి కూడా ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో, సింగా ప్రాంతంలో పంజాబ్ రైతులైతే, హర్యానా రైతులైతే వాళ్ళందరూ కూడా కేంద్రం తీసుకొచ్చినటువంటి ఆ 3 చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి రైతులైతేనేమి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి చూస్తున్నట్టు వివిధ ఢిల్లీ సీఎం అయితేనేది కేసీఆర్ కూడా ఒకరోజు మరి తెలంగాణ బంద్ కూడా చేశారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది. ఉన్నటువంటి 24 ఏవైతే సంఘాలు రైతు సంఘాలు ఉన్నాయో అవి కూడా ఏకదాటిగా 50 రోజులుగా కూడా నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. మరి ఒక 10 దఫాలుగా కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ చట్టం ఉన్నటువంటి మరి ఎవరైతే హర్ప్రీత్ సింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి రైతులతోటి చర్చ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రైతులు చేస్తున్నది ఏంటంటే రైతులు ఖచ్చితంగా కూడా అగ్రో చట్టాలను నిషేధించాలి, ఆ అగ్రో చట్టాలను వెనక్కి తీసుకురావాలి అన్నట్టు అంటారు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏమన్నా ఉంటే సూచనలు ఇవ్వండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. కానీ రైతులు మాత్రం ఖచ్చితంగా కూడా ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విషయం పైన తర్జన భర్జన పైన సుప్రీంకోర్టు నిన్న మరి ఒక కమిటీని కూడా వేసింది. ఈరోజు మరి దాని మీద వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇదంతా ఒకరంటే అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా సమస్యలు, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా నిన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పరిధిలో అయితేనేమి చాలా అంశాలపైన కూడా జరుగుతున్న విషయాలు అవన్నీ పక్కతోవకు వెళ్ళే విధంగా మరి ఒకరోజు బంద్ ఇచ్చిన తర్వాత కూడా ఏ ఒక్క పార్టీ కూడా ఈ అగ్రో చట్టాల గురించి మళ్ళీ మాట్లాడకపోవడం, ఈ మధ్య ఇప్పటిదాకా కూడా టీపీసీసీ అంటే ఇప్పుడు అధ్యక్షుల చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత మళ్ళీ కొత్తగా ఒక వారం రోజులు 10 రోజులు కూడా రేవంత్ రెడ్డి అవుతారని, జీవన్ రెడ్డి అవుతారని ఏదో ఒక పెద్ద గందరగోళం సృష్టించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుంది, ఒక సీఎం స్థాయి లీడరే వస్తాడు, కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు వస్తుందని ఫస్ట్లో కొంతమందికి ఒక 3-4కి పోటీతత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డిని పైకి తీసుకురావడం, తర్వాత మళ్ళీ సీనియర్స్ అందరూ అపోజ్ కావటం, హనుమంతరావు లాంటి లీడర్లు అందరూ కూడా కలిసి రేవంత్ రెడ్డి పైన ఫైర్ కావటం, ఇవన్నీ చూస్తే అధినాయకత్వం నాగార్జున సాగర్ తర్వాత దీన్ని చేద్దామనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డిని సీనియర్ లీడర్లు చేస్తారు అయిపోయింది అన్న తరుణంలోనే ఏదైతే మళ్ళా ప్రచార కమిటీ క్యాంపెయిన్ చైర్మన్గా రేవంత్ రెడ్డి గారికి ఇస్తారు అని చెప్పుకున్న సందర్భంలోనే ఇదంతా నిర్గారినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. సో అంటే ఇప్పుడు రాజ్ భవన్ ముట్టడి ఏదైతే ఉందో, రాజ్ భవన్ ముట్టడి చేసినంత మాత్రాన వ్యవసాయ చట్టాల రద్దు అవుతుందా? అలాగనే పెట్రోల్, డీజిల్ ధరలు, అలాగనే గ్యాస్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కదా. సో ఇవి అంటే రాజ్ భవన్ మీద ముట్టడి చేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం వాటిని తగ్గించే అవకాశం ఉంటుందా, వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ వాళ్ళు చెప్తున్న, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న విధానం ఏంటంటే కేసీఆర్ వాళ్ళ లీడర్లకి అవకాశం ఇస్తలేడు,
కేసీఆర్ మన బంద్ చేసిన విధంగా కేసీఆర్ అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో ఆ యొక్క చట్టాలను రద్దు చేసి కేంద్రానికి పంపాలని చెప్పారు. ఈ విషయంగా కేసీఆర్ తమకు సమయం ఇస్తలేడని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తలేడని, అంటే రాష్ట్రంలో కేంద్రానికి అనుసంధానంగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఇక్కడ శాంతి భద్రతలు అయితేనేమి మిగతా అన్ని విషయాల వ్యవహారాలలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కేంద్రానికి చేరవేసే ముఖ్యమైన వ్యక్తి రాజ్భవన్లో ఉంటారు, గవర్నర్ గారు ఉంటారు కనుక వారికి ఏ విషయం చెప్పి ఇక్కడ నిజంగానే రైతుల పట్ల రైతులు నిజంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు, రైతులు ఆ ఒక చట్టాలపైన కోపంగా ఉన్నారు, రైతుల వ్యతిరేకత ఉన్నదని చెప్పి వీళ్ళొక మెమోరాండం కానీ ఇక్కడ ఉన్నటువంటి విన్నపం అని కాంగ్రెస్ ఇవ్వాలని తమిళసాయికి ఇవ్వాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకొచ్చారు. మరి ఉన్నటువంటి అక్కడ ఏదైతే లుమిని పార్క్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ కార్యక్రమంలో కాంగ్రెస్లో నిజంగా కూడా ఈరోజు ఇంతకుముందుకు ఒక లీడరు సినీ లీడర్లు ఇస్తే మిగతా వాళ్ళు రాకపోవడం, జంతర్ మంతర్ దగ్గర అంటే ఈ హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర జరిగేటటువంటి కొన్ని ధర్నాలకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ వచ్చి ఒక ఆయన ఉదయం వస్తే, ఒక ఆయన సాయంత్రం, ఒక ఆయన మధ్యాహ్నం వస్తే వీళ్ళందరూ కూడా వాళ్ళకి సరిగా మాట్లాడకపోవడం, వాళ్ళ తిట్టుకోవడం, వాళ్ళంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం వేరే దాంట్లో లేదు అని చెప్పుకునే స్థాయి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కోనరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ బ్యాచ్ ఒకసారి రావటము, అలాగే చూస్తే రేవంత్ రెడ్డి గారి బ్యాచ్ ఒకసారి రావటము, అలాగే చూస్తే దుద్దిల శ్రీధర్బాబు అయితేనేమి, జీవన్ రెడ్డి గారు అయితే, జగ్గారెడ్డి గారు అయితేనే వీళ్ళందరూ ఒకసారి నేరెళ్ళ శారద, మరి అలాగే వీళ్ళందరూ కూడా ఈరోజు ఎవరికి వారే అక్కడి నుంచి ర్యాలీలు నేరెళ్ళ శారద వీళ్ళందరూ కూడా వచ్చి మనతో ఫోన్ లైన్లో మాట్లాడటానికి టీఆర్ఎస్ లీడర్ మాధవ్ గారు ఉన్నారు. నమస్కారం మాధవ్ గారు. నమస్తే అండి. ఇప్పుడు ఈరోజు రాజ్భవన్ అటాక్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐక్యంగా. సో రాజ్భవన్ మీద అటాక్ చేసినంత మాత్రాన పెట్రోల్ ధరలు కానీ వ్యవసాయ చట్టాల రద్దు కానీ జరిగే అవకాశం ఉందంటారా? ఈ రోజు వాళ్ళు దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని కోల్పోతుందండి. వాళ్ళ ఉనికిని చాటడం కోసం ఈ యొక్క వ్యవసాయ చట్టాలను అడ్డు పెట్టుకొని వాళ్ళ ఉనికి చాటడం కోసం మేమంతా ఐకమత్యంగా ఉన్నామని చూపెట్టుకోవడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటోంది. యాక్చువల్ గా మీరు చూసినట్టయితే యూపీఏ హయాంలోనే ఈ యొక్క చట్టాలను చేద్దామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉండే. ఆ రోజు చట్టాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని కార్యరూపం దాల్చలేకపోయింది. ఈ రోజు వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ యొక్క చట్టాన్ని కార్యరూపం దాల్చేటప్పటికీ వాళ్ళకి వేరే విషయం లేక దాని మీద మాట్లాడే నైతిక హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఈ వ్యవసాయ చట్టాన్ని మొదలు తీసుకొద్దాం అనుకున్నదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం అంటే అనుకుని ఉంటారేమో కానీ వాళ్ళైతే ప్రవేశపెట్టలేదు కదా, ప్రవేశపెట్టలేకపోయారండి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు ప్రవేశపెట్టలేకపోయారు. ఈ రోజు అంటే ఒకవేళ వాళ్ళు ప్రవేశపెట్టినా కూడా అది రైతు వ్యతిరేకత అనేది ఉండకపోవచ్చు అని అనుకోవచ్చు కదా. ఆ రోజు ప్రవేశపెట్టుంటే కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆ రోజు కూడా ఉండేదండి. ఆ రోజు ఉండకుండా ఉండేదేం కాదు. ఈ యొక్క అంటే మీ పార్టీ నాయకుడు అంటే సీఎం కేసీఆర్ గారు కూడా మరి రైతు వ్యతిరేక చట్టం రైతు చట్టాలకు వ్యతిరేకంగా కూడా బంద్ నిర్వహించారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. దాంట్లో ఆంతర్యం ఏంటి? యూటర్న్ తీసుకున్నది ఏమీ లేదండి. ఆ రోజు ఏదైతే రైతులకి లాభం ఉంటుందో ఆ లాభం ప్రకారమే రైతుల యొక్క నిర్ణయం, రైతుల కోసం మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ దాంట్లో మినిమం సేల్ ఏదైతే ఉందో, మినిమం ఎంఎస్పీ గురించి ఏదైతే నడుస్తుందో రాద్దాంతం, ఆ విషయంలో దాన్ని కంపల్సరీ చట్టం చేయాల్సిందే అని టీఆర్ఎస్ పార్టీ కూడా కోరడం జరుగుతోంది. అయితే ఏదైతే మేలు జరుగుతుందో రైతుల కోసం దాన్ని అమలు పరచడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి వెనకంజ వేయదండి. కానీ ఏదైతే ఆ చట్టాల వల్ల రైతులకు ఇబ్బంది జరుగుతుందో కంపల్సరీ తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తుంది. ఓకే, ప్రతిరోజు ఇప్పుడు ప్రతిరోజు దేశవ్యాప్తంగా ప్రతిరోజు పెట్రోల్ కోల్పోయిన ఉనికిని చూపెట్టుకోవడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క రాజ్భవన్ మీద దండయాత్ర కార్యక్రమం పెట్టుకున్నది. మాధవ్ గారు, ఇప్పుడు ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే గ్యాస్ ధరలు కూడా పెరుగుతా ఉన్నాయి, విపరీతంగా పెరుగుతా ఉంది. దాదాపు 90-92 రూపాయల వరకు కూడా పోయింది ఒక్కొక్క రాష్ట్రంలో చూస్తే. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు మీరు? మరి టిఆర్ఎస్ నాయకులుగా మీరు ఈ అంటే దీంట్లో ఉన్నది ఏంటంటే అండి, కేంద్ర ప్రభుత్వము తన యొక్క పన్నులు ఏవైతే వేస్తున్నదో ఆ పన్నులు యొక్క కరోనా పేరు మీద కేంద్ర ప్రభుత్వం రుద్దడం జరుగుతోంది. ఎప్పుడైతే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గిందో, కరోనా కాలంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ బ్యారెల్ రేటు తగ్గినాయో అప్పుడు ఎటువంటి రేటు తగ్గించకుండా ఈ రోజు ఆ నెపం మీద డబ్బులు దండుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. సో కేంద్రంలో కేంద్రం వేసే ట్యాక్స్ సురేష్ గారితో మాట్లాడండి.
మాధవ్ గారు హలో చెప్పండి. కేంద్రం వేసేటటువంటి ట్యాక్సీ కంటే రాష్ట్రాలు వేసే ట్యాక్సీ ఎక్కువగా ఉందన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది కదా సార్? అది నేచురల్ గా సార్, కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించాలి. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించి దాని ధర కనుక తక్కువ చేసుకున్నట్టయితే కింద రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా దాన్ని ఆదరించడానికి డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు దండుకునే కార్యక్రమం చేసినట్టయితే పెద్దన్నగా వ్యవహరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు డబ్బులు దండుకునే సంస్థగా తయారైనప్పుడు నేచురల్ గా ఇది రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా ఎవరు వాళ్ళు తగ్గించుకోవడానికి అంటే 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు మరి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర వచ్చేసి ఒక $140 నుంచి $150 ఉండేది. అంత విపరీతమైన రేటు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ అప్పట్లో ₹60 పెరిగిన పెట్రోల్ ధరని ₹50 అంటే ₹10 ఏకంగా తగ్గించేసింది. అలాంటిది ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర రోజు రోజుకు తగ్గుతున్నప్పటికీ కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు? కారణం ఏమంటారు? దీన్ని మీరు ఏమైనా వ్యతిరేకిస్తారా పార్టీ తరఫున? అది మీరు ఏమంటారండి, ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెంచినప్పుడు ప్రజల మీద ధర పెంచడం తప్పులేదు. అది పెంచకపోవడం వల్ల ఇంకో రూపేనా అది మన మీద తీసుకునేందుకు మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు మీరు మీ పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది దీని మీద? ఏదండి మీ పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదల మీద? నేచురల్ గా మేము వ్యతిరేకిస్తామండి. పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు ఏదైతే పెరుగుతున్నాయో ఈ రోజు అది మనకి అంత సామాన్య ప్రజల నడ్డి తెచ్చే విధంగా ఉన్నాయండి. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాల్సిందిగానే కోరుతున్నాం. పెద్దన్న పాత్ర వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా లేకుండా ఈ ఒక డబ్బులు అందుకునే సంస్థగా తయారైంది. మరి మీరు వ్యతిరేకించకపోవడం వల్లే కదా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్టెప్ తీసుకుంది. రాజ్భవన్ దాడి ముట్టడి చేయడానికి కారణం అదే కదా. వాళ్ళ ముట్టడి రేపు రాబోయే సాగర్ ఉప ఎన్నికల్లో లాభం దండుకుందామనే ఆలోచన దిశగా కాంగ్రెస్ పార్టీ యొక్క ముట్టడి కార్యక్రమం పెట్టుకుని తప్ప వేరే కార్యక్రమం ఏం లేదండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఐక్యంగా ముందుకు వస్తున్నామని చెప్పేసి అంటున్నారు. అదే ఐక్యంగా ఉన్నామని చూపెట్టుకోవడం కోసమే ఈ రోజు వాళ్ళ తాపత్రయం. అలా ఒక దారిగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రకరకాలుగా విడిపోయింది. వాళ్ళు మేమంతా ఒకటే దారి మీద ఉన్నాం, రైట్ మాధవ్, ఉప ఎన్నికకు మేము సిద్ధంగా ఉన్నాం అని ప్రజల్లో ఒక సంకేతం తీసుకెళ్లడం కోసం, ప్రజల్ని తప్పుదో పట్టడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతుంది. రైట్ మాధవ్ గారు. సో అంటే ఎట్టుకూడి ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో నాగార్జున సాగర్లో జరగబోయే ఎన్నికను అందులో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఐక్యత రాగాన్ని ఎత్తుకుందని చెప్పేసి కూడా మరి ఇప్పుడు టీఆర్ఎస్ నేత చెప్తా ఉన్నారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలంటే అయితే మనం ఇప్పటికే జరుగుతూనే ఉంది. ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ వహిస్తుందా బీజేపీ వహిస్తుందా అని వాళ్ళు ఒక స్టెప్ మనదాకా ఎల్ఆర్ఎస్ పైన బీజేపీ పోరాటము, ఇంకొక అంశం పైన పోరాటము ఇలా చేసినటువంటి పార్టీ ఇప్పుడు సడన్గా ఇప్పుడు కేంద్రంలో తీసుకొచ్చినటువంటి ఆ చట్టాలను బూచిగా తీసుకుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ పార్టీ కదా కాంగ్రెస్, అటు బీజేపీ అంటే మోదీని వ్యతిరేకించడం, రాష్ట్రం ఉన్నటువంటి టీఆర్ఎస్ని వ్యతిరేకించడం, ఈ రెండింటిని అంటే నేను ముందున్న ప్రతిపక్షంగా మేము బలపడ్డాం అని చెప్పుకునే విధంగానే ఈ యొక్క పోరు నడుస్తుంది. కానీ అది గతంలో చూసినట్టయితే మనం క్రూడ్ ఆయిల్ విషయంలో 2005లో మరి కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ఉన్న 2004 వరకు ఎన్డీఏలో ఉన్నప్పుడు పెట్రోల్ ప్రైస్ మరి ₹37గా ఉన్నది. ఓకే, అప్పుడు 2005 అంటే 2004లో ₹37 ఉన్నటువంటి ఈ యొక్క పెట్రోల్ ప్రైస్ ఇప్పుడు బ్యారెల్ ధర వచ్చేసి అంటే అప్పుడు దాదాపుగా కూడా ఒక $45 45 ఉన్నది. అలాంటిది వస్తు 2004 2005 2006 2007 2008లోకి వచ్చేసరికల్లా ఏదైతే 37 ఉన్నదో ₹45, తర్వాత 2009 44, 2010లో ఏకంగా ₹55 వరకు పెరిగిపోవడం జరిగింది ప్రైస్. తర్వాత 2011లో ₹65 పెట్రోల్ అయిపోయింది. అంటే 2004 నుంచి 2011 వరకు అప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో యూపీఏ2. అప్పుడు మరి ఒక డాలర్ ధర ₹52 ఉంది. ఒకసారి ₹70 పెరిగినటువంటి డాలర్ ధర ₹150 పెరుగుతుందంటే ₹52 ఉన్నప్పుడు కూడా డాలరు ₹58. సడన్గా 2012కి వచ్చేసరికల్లా డాలర్ ధర ₹56 ఉంటే డాలర్ ₹73 లీటర్ పెట్రోల్. ఇప్పుడు మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు ఇందిరా శోభ గారు ఉన్నారు మనతో ఫోన్ లైన్లో. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఈరోజు కాంగ్రెస్ రాజ్భవన్ ముట్టడి చేసిన విషయం తెలిసింది. అయితే ఈ
ముట్టడి చేయడం ద్వారా రాజ్భవన్ ముట్టడి చేస్తే పెరిగిన పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ తగ్గడం కానీ లేదంటే రైతు వ్యతిరేక చట్టాలు అని అంటున్నది ఏదైతే ఉందో ఆ చట్టాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా? తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా ఇవాళ ఏర్పడిందండి. ఎందుకంటే ప్రభుత్వాలు అన్నది ప్రజల సంక్షేమం కోసం. ఆ ప్రజలు వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నప్పుడు వాళ్ళని బలవంతంగా రుద్దాల్సినటువంటి పని ఏంటి అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చేసినటువంటి రైతు చట్టాలు అయి ఉండొచ్చు, పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్ద మొత్తంలో ఇవాళ ప్రజలు భారాన్ని మోసే పరిస్థితులు లేవు. కరోనా వచ్చి ఇన్కమ్ లేనటువంటి ఈ పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధర ఒక 15 రోజుల్లోనే 100 రూపాయలు పెరిగింది. ఒక 10 రోజుల క్రితం మళ్ళీ ఇవాళ రూపాయలు పెరిగింది. అంటే అసలు పెట్రోల్ ఇవాళ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కేంద్ర పన్ను 16 రూపాయల 50 పైసలు ఉంది, రాష్ట్ర పన్ను 31 రూపాయలు 35 పైసలు ఉంది. మరి ఇప్పుడు దీనివల్ల కొన్ని డీలర్ లాభపడుతుందంటే డీలర్ కూడా ఏం రావట్ల. కానీ ప్రభుత్వ ఖజానా మాత్రము బ్రహ్మాండమైనటువంటి ఖజానా చేరుతుంది. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం దీనిపైనే ప్రభుత్వాల ఖజానాకు ఆదాయం వస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పెట్రోల్ డీజిల్ దాదాపు పెట్రోల్ డీజిల్ చాలా వేరియేషన్ ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు రెండు కూడా దాదాపు ఒకటే ప్రైస్ కి వచ్చేటువంటి పరిస్థితులు, 2-3 రూపాయల డిఫరెన్స్ తోటి ఒకే ప్రైస్ కి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. పెట్రోల్ డీజిల్ పెరిగితే ఆటోమేటిక్ గా ఇది అన్నది నిత్యావసర వస్తువుల పైన ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ మిగతా అన్నిటిపైన కాస్ట్ పెరుగుతుంది. లివింగ్ లైఫ్ అన్నది చాలా కాస్ట్లీ అయ్యింది. కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి అగమ గోచరంలో ప్రజలు ఉండి వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడ రానటువంటి పరిస్థితుల్లో ఇది పెంచడం వల్ల ఏమి తోటి భారతీయ జనతా పార్టీ ఎంత 20 లక్షల కోట్ల రూపాయలు మేము ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పారు. ఎవరికి ఇచ్చారు? నిజంగానే 20 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే భారతదేశంలో ఉన్నటువంటి 132 కోట్ల జనాభాలో ఇంటికి మినిమం 15 నుంచి 20 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి. మరి అది ఏవి ఎక్కడున్నాయి? కనపడ్డాయి మనకి ఎక్కడైనా? అది లేదు. కేవలం పేపర్ ప్రకటనలతో తాటికాయ అక్షరాలతో ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి కేవలం భక్తితోటి అంటే భారతీయ జనతా పార్టీ చెప్పింది దేశభక్తి, లేకపోతే దేశద్రోహులు, విద్రోహ శక్తులు. అంటే మేడం ఇప్పుడు మిగతా పార్టీ నాయకులు ఏమని చెప్తున్నారంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంతా ఐక్యంగా వెళ్ళటానికి కారణం ఏంటంటే వారి యొక్క అంటే రాజ్భవన్ మీద ముట్టడి చేయడం దానికి కారణం ఏంటంటే మేము ఐక్యంగా ఉండటం, మేము ఉన్నామని చెప్పేసి చెప్పుకోవడానికి మాత్రమే వాళ్ళు రాజ్భవన్ ముట్టడి అనేది చేపట్టారు. అలాగనే సాగర్ ఉప ఎన్నికల్లో గెలుచుకోవాలి, ఎందుకంటే మేమందరం విడిపోలేదు కలిసే ఉన్నామని చెప్పుకోవడానికి మాత్రమే వాళ్ళు ఈ విధంగా డ్రామాలు ఆడారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు దానికి? ఇది కంప్లీట్ గా ఇది ఒక అవాస్తవమైనటువంటి విషయం. ఎందుకనంటే అసలు విషయం ఇవాళ కాస్ట్ ఏంటి? రైతు చట్టాలు, నల్లని చట్టాలు వెనక్కి తీసుకోండి. పెరిగిన పెట్రోల్ అంటే మీరు ప్రజా సమస్యలపై నిజంగా పోరాడుతున్నారని చెప్పొచ్చా? 100% కదా. ఇవాళ ఈ హక్కుల కోసం, రైతు కోసం పోరాడుతుంది కాంగ్రెస్, మహిళల కోసం పోరాడుతుంది కాంగ్రెస్. ఇవాళ మొన్న సిలిండర్ ధర ఒక్క రోజు ఎంత ఇంచుమించు సిలిండర్ ధర పెరిగినటువంటి రేటు తోటి 420 రూపాయలు, 370 నుంచి 420 రూపాయలు కాంగ్రెస్ పార్టీ అంటే యూపీఏ 1-2 హయాంలో ఉంటే ఇవాళ సిలిండర్ 750 రూపాయలు సిలిండర్. మీరు ఆలోచన చేయండి, సామాన్యుడు 750 రూపాయలు పెట్టి సిలిండర్ పెట్టే పరిస్థితి ఉన్నదా ఇవాళ? సో మొన్న మీరు చూసుండొచ్చు, నేను సిలిండర్ ను మోసుకొని నిరసన తెలియజేస్తాను 14 కేజీల సిలిండర్ ను మోసుకొని. అంటే మాలో చిత్తశుద్ధి. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ అంటేనే పేదవాడి హస్తం, కాంగ్రెస్ పార్టీ మేడం. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఐక్యంగా వచ్చారని అనుకోవచ్చా? 100% కదండి. ఇవాళ అలాంటప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట అండి, మాజీ మంత్రులు, ఇవాళ ఎంపీలు అందరూ కూడా ఇవాళ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక మాట అడగదలుచుకున్నా, భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ మద్దతు ఇవ్వకపోతే ఇవాళ మమ్మల్ని ముందస్తు అరెస్ట్ ఎందుకు చేశారు, హౌస్ అరెస్టులు ఎందుకు చేసారు, రాకుండా ఎక్కడికక్కడ గిరాలు ఎందుకు చేసిండ్రు? ఇవాళ మేము చేసినటువంటి తప్పేంటి? కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును నిలదీయనిక మేము చేస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ కి బీజేపీకి మోదీకి ఇద్దరి మధ్యలో సఖ్యత మీడియా ప్రతినిధులు ఒప్పందం లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడ్డుకుందని అడుగుతున్నా. మేడం, మీడియా ప్రతినిధులు రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడమని చెప్పినా కూడా ఆయన గొంతు నొప్పి అని చెప్పేసి అన్నారు. అంటే నిజంగా గొంతు నొప్పి ఉందా, లేకుంటే ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి రావట్లేదన్న నిస్పృహలో ఆయన మాట్లాడలేదంటారా?
మీరు చూసారో లేదంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత నాంపల్లి పిఎస్ తీసుకెళ్లారు. రేవంత్ అన్న కూడా సేమ్ మేమున్నటువంటి పిఎస్ కి రేవంత్ అన్న కూడా తీసుకొచ్చిండు. అది అక్కడ 3 గంటల సమయంలో మమ్మల్ని రిలీజ్ చేసిన తర్వాత మీడియా మిత్రులంతా అక్కడికి వస్తే మీడియాని అడ్రస్ చేస్తారు రేవంత్ అన్న అన్ని ఇష్యూల పైన, కేంద్రం పైన, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేటువంటి దగులుబాజీ పనుల గురించి డెఫినెట్ రైతుల పక్షాన రైతుల గురించి తన గొంతు వినిపించారు. తనకి కొంత కోల్డ్ ఉన్నప్పటికీ, గొంతు నొప్పి ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం, పేదవాడి కోసం, ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ తన వాయిస్ ఇచ్చింది. ఇక్కడ దీన్ని వక్రీకరించాల్సినటువంటి అవసరం లేదు. దండు సురేష్ గారు మాట్లాడతారంట మీతో. ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీ అందరికీ ఒకటే మాట, పేదవాడి కోసం, ప్రజల కోసం పనిచేయాల అన్నదే కాంగ్రెస్ పార్టీ. గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి మా సోనియమ్మ వరకు కూడా అందరికీ ఒకటే మాట, ఒకటే లైన్. దీంట్లో ఎలాంటి విభేదం లేదు. వేరొక మాట అన్నది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కడ వక్రీకరించాల్సిన పని లేదు. పేదవాడి కోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ఆపన్న హస్తం పేదవాడిది, రైతన్నది, కార్మికుది, కర్షకునిది, మహిళది, ప్రతి ఒక్కరి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడతారు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేవుడి పేరు, గుడి పేరు ఇంద్రశోభన్ గారు మేడం సురేష్ గారు మాట్లాడతారు. సంకీర్ణ ప్రభుత్వం ఉన్నటువంటి మహారాష్ట్రలో ఈ రోజు పెట్రోల్ ధర 91 రూపాయల 80 పైసలు మహారాష్ట్రలో. సో మీ ప్రభుత్వం, మీ సంకీర్ణ ప్రభుత్వము, మీ శివసేన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము, ఎన్సీపీ కలిసినటువంటి రాష్ట్రంలో 91 రూపాయలు, మన రాష్ట్రంలో వచ్చేసి 81 రూపాయల 80 పైసలు, దాదాపు 87 రూపాయల 85 పైసలు ఉంది ఈరోజు. అయితే ఇదంతా ఒక ఎత్తు. గతంలో 2004లో ఉన్నటువంటి పెట్రోల్ ధరలు వచ్చేసి 37 రూపాయలు ఉంటే 2013లోకి వచ్చేసరికల్లా మనకు 81 రూపాయ. అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ప్రభుత్వంలో 2004లో 37 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర 2013కు వచ్చేసరికల్లా 81 రూపాయ చేసినటువంటి వైనం. అంటే 37 నుంచి 81 రూపాయ, అంటే దాదాపు ఇంచుమించుగా 40 రూపాయలు పెంచింది 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ. ఇదే బీజేపీ. నెక్స్ట్ మేడం, 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అంటే 81 రూపాయలు ఉన్నది, ప్రజెంట్ 7 రూపాయలు తీసుకొస్తే అంటే 6 రూపాయలు మాత్రమే పెరిగింది. ఇప్పటికి 7 సంవత్సరాలు మాత్రమే. దీని ఎలా చూడాలి? అప్పుడు బ్యారెల్ అంటే ముడి చమురు ధర ఆ రోజు ఎంత ఉన్నది? $102 ఉంది. ఇవాళ ముడి చమురు ధర ఎంత ఉన్నది? $34-35 మాత్రం. ఎంత వేరియేషన్ ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఆ రోజు బ్యారెల్ ముడి చమురు 102-110 రూపాయలు ఉంటే మీకు 70-75 రూపాయలు, 75 నుంచి 78 రూపాయలు హైయెస్ట్ ప్రైస్ యూపీఐ హయాంలో ఉన్నప్పుడు. సో అప్పుడున్న వెహికల్స్ 2003లో 2004 నుంచి 2014 వరకు కూడా అప్పుడున్నటువంటి వెహికల్స్, ఆ తర్వాత పెరిగినటువంటి మిషనరీ కూడా చాలా పెరిగిపోయింది కదా, జనాభా లెక్కలు కూడా చాలా పెరిగిపోయింది కదా. అప్పుడు వాహనదారులు 2004లో ఇంటికి ఒక స్కూటర్ కానీ ఇంటికి ఒక వెహికల్ కానీ లేని వైనం. 2004 తర్వాత 2000 అంటే ఏదైతే 2009కి వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి టీవీఎస్ ఏదో ఒక బైక్ వచ్చినటువంటి వైనం. అంటే దాదాపు కూడా ఇంట్లో 2-3 వెహికల్స్ వచ్చినటువంటి వైనం. ఈ టైంలో అంటే క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నా తగ్గినా కూడా ఎక్కువగా వాడాల్సిన అవకాశం ఉంటుంది. ఒక మాట ఏమంటే చమురు ఎంత వాడుతున్నావు, ఎంత వాడతలేవు అన్నది క్వశ్చన్ కాదు. ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నది క్వశ్చన్ కాదు. ముడి చమురు రా మెటీరియల్ నీకు ఎంత వస్తుంది అన్నది క్వశ్చన్. కేంద్రానికి రా మెటీరియల్ ముడి చమురు ఆ రోజు 110 ఉంటే 75-78 రూపాయలకు పెట్రోల్ ఉంటే ఇవాళ ముడి చమురు $35 ఉంటే అదే ఇవాళ సేమ్ 88-90 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకు? అది కాంగ్రెస్ మీ ప్రభుత్వంలో మేడం కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 6 లక్షల కోట్లు ముడి చమురుకు బాకీ ఉండటం వల్ల బీజేపీ 2014లో వచ్చే సమయానికి క్రూడ్ ఆయిల్స్ కు ఈ ఉన్నటువంటి అప్పులు మొత్తం తీర్చామా అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నిజంగానే భారతీయ జనతా పార్టీ స్వచ్ఛమైన పార్టీ, దాని పేరులో ఉన్నది బీజేపీ, బడా జూటా పార్టీ. అబద్ధాలతో పక్కన కట్టుకోవడమే దాని. ఇవాళ నేను చెప్పినటువంటి 2 మీకు లాజిక్ కనుక్కోవాలి. ముడి చమురు కాయలు ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది, ఇవాళ పెట్రోల్ లీటర్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత ఉంది. మీరు చెప్తున్న వాదన ప్రకారం చూడండి మేడం మీరు చెప్తున్న ప్రకారం ఆ రోజుల్లో క్రూడ్ ఆయిల్ విలువ ఎక్కువ ఉన్నా కూడా పెట్రోల్ తక్కువ ఇచ్చి ప్రజలకు లాభపడుతున్నారు అని చెప్తున్నారు. కానీ ఏదైతే మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకున్నటువంటి దేశాలకు అప్పు అలాగనే మిగిలిపోయింది. ఆ ఒక అప్పు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వచ్చినప్పటికీ పెరిగిపోయింది.
క్రూడ్ ఆయిల్ విదేశాల నుంచి మన దేశానికి తీసుకురానటువంటి వైనం ఈ 3-4 సంవత్సరాలలో ఆ ఒక అన్ని అమౌంట్ కడితేనే కానీ మన దేశానికి వచ్చేటటువంటి వైనం అని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ. నిజంగానే మీకు అప్పు మీకు అప్పు పెరిగింది. ఎందుకు అప్పు పెరిగింది? నాకు ఉద్యోగం ఇస్తే అప్పు పెరిగిందా? నా ఉపాధి పెట్రోల్ మీరు ఏదైతే కూడేలో అప్పు పెరిగిందా? మీరు ఏం చేస్తారు? నాకు అప్పు పెంచారు. మీరు పెంచినటువంటి అప్పు తీర్చడం కోసం నువ్వు వేసినటువంటిది ఏంటి? ఇవాళ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ ని ప్రైవేట్ చేస్తావు. ఎల్ఐసి అమ్మే పరిస్థితిలో ఉన్నావు, బిఎస్ఎల్ అమ్మే పరిస్థితిలో ఉన్నావు, బిహెచ్ఎల్ అమ్మే పరిస్థితిలో ఉన్నావు. ఇవన్నీ ప్రైవేట్. ఇవాళ కార్మికుని ఖర్చుకుని వాళ్ళకి ఉన్న హక్కులకు సూట్లు పడుతున్నావు. ఇవన్నీ చేసుకున్నటువంటి నువ్వు అప్పు ఎట్లా చేస్తున్నావు? ఏ రకంగా అప్పు చేస్తున్నావు? ఆలోచన చేయండి మీరు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాజ్ అ జర్నలిస్ట్ గా మీకు ఐడియా ఉన్నది దీనిపైన. ఇవాళ ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం తన ఖజానాను నింపుకోవడం కోసమే పనిచేస్తుంది తప్ప పేదవాడి పొట్ట నింపడం కోసం, పేదవాడి జీవితము ఏమంటారు సంపన్నుడి వైపుకి పరిగెత్తడం కోసం ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు. సంపన్ను ఇంకా సంపన్ను చేస్తుంది. అదాని, అంబానీ, రిలయన్స్, అమెజాన్ లాంటి వాళ్ళ కోసం మాత్రమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప నీలాంటి సామాన్యుడి కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులో లేదు అన్నమాట ముమ్మాటికి వాస్తవం. మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చెయ్యండి. ఇవాళ అర్నాబ్ గోస్వామి అనేటువంటి వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళిద్దరూ ఈ రీసెంట్ గా జరిగిన చార్ట్ లో మనకు బయటకు వచ్చిన విషయాలన్నీ కూడా వాళ్ళు ఎంత దారుణంగా ప్రభుత్వాన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీడియా పైన కూడా నేను గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేస్తుంది. ఎన్ని త్యాగాలకైనా సిద్ధమే. గతంలో స్వతంత్రం కోసం త్యాగాలు చేస్తుంది. రేపు కూడా ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం మళ్ళీ త్యాగాలు చేయడానికి కూడా వెనకాడదన్నమాట గుర్తు చేయదలుచుకున్న ఈ సందర్భంగా. అంటే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులంతా ఐక్యతగా మేము ఉన్నామని చెప్పేసి ఈరోజు మీ ఒక వాయిస్ కూడా ఇచ్చారు. కానీ అందరూ కూడా మరి మీడియా ముందు మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు. అయితే ఈసారి మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మాట్లాడలేదని అక్కడ తెలిసింది. కాబట్టి అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుందంటే రేవంత్ రెడ్డి గారు మీడియాని అడ్రస్ చేశారు, మాట్లాడలేదని చెప్పొద్దు, మాట్లాడారు. అంటే గొంతు నొప్పి ఉందని చెప్పేసి కూడా చెప్పారని అంటున్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో మాట్లాడారంటారు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఈ ఐక్యత ఎంతకాలం ఉంటుంది? ఇది దీర్ఘకాలమా లేకుంటే స్వల్పకాలం అంటారా? కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఐక్యంగా పనిచేస్తారు. సరే, ఇంటర్నల్ గా కొన్ని విషయాల్లో కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ప్రతి పార్టీలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలోనే కాదు. బట్ ప్రజల ఇష్యూస్ అవతల వైపు ప్రత్యర్థిని ఢీకొనాల్సి వచ్చినప్పుడు అందరూ ఒకటే, అందరూ ఒకే యాంగిల్లో, ఒకే లైన్ లో, పార్టీ లైన్ లోనే పార్టీ ఎజెండా పైనే మువ్వన్నర జెండా కోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన విత్ న్యూస్ మరొక డిబేట్ లో మళ్ళీ కలుసుకుందాం. సో చెప్తున్నారు ఏంటంటే ఐక్యంగా మేము ఉన్నాము కాంగ్రెస్ పార్టీలో. ఎక్కడో చిన్న పొరపచ్చాలంటే ఒక కుటుంబంలో వస్తాయి, అది కామన్. అది కాబట్టి ఇది కామన్ అని చెప్పేసి అంటున్నారు. సో దీని మీద అంటే కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఈ యొక్క ఐక్యత అనేది ఇంతకాలం కొరవడిందంటారా? అసలు ఇప్పుడు ఈరోజు చూపించుకున్న ఈ ఐక్యత రాగం ఏదైతే ఉందో ఎంతకాలం ఉండే అవకాశం ఉంటుంది? ఒక రాజకీయ విశ్లేషకులుగా మీకు చాలా అనుభవం ఉంది, ఈవెన్ కాంగ్రెస్ పార్టీతో కూడా మీరు ఆ బీట్ చూసినవారు కాబట్టి. అయితే ఐక్యత రాగం అంటే కాంగ్రెస్లో గతంలో అసలు కాంగ్రెస్ పుట్టిన కాడికి వెళ్ళి కూడా అందులో ఉన్నటువంటి నెహ్రూను వ్యతిరేకించిన ఫిరోజ్ షా గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం అసెంబ్లీలో ఆ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలందరిలో కూడా ఆయన ఫిరోజ్ షా గాంధీని వ్యతిరేకించినటువంటి వైనం. అంటే పార్టీలో వేరే ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రజలలో ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తినటువంటి అలా ప్రతిపక్ష పాత్ర. అయితే ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా చూసాం మన వైఎస్ఆర్ పీరియడ్లో పి జనార్దన్ రెడ్డి. అంటే ఆ పార్టీలో జరుగుతున్నట్టు విశేషాలు కొంత సీనియారిటీ అయితేనేమి, కొంత కొత్త వచ్చిన వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక వినబడుతున్నట్టు ఇప్పటివరకు కూడా వి హనుమంతరావు అనేటువంటి సీనియర్ నాయకులు చేస్తున్నటువంటి సంభాషణలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఐక్యత రాగం అనేది అంటే కొన్ని పార్టీలలో క్రమశిక్షణ, కొన్ని పార్టీలలో ఉన్నటువంటి వైనం, కొన్ని పార్టీలలో అధినాయకుడు చెప్తే
దాటనటువంటి వైనం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకత్వం ఒకవైపు, రాష్ట్ర నాయకత్వం అంటే ఇప్పుడు ఐక్యత రాగం అనేది అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు ఏంటంటే రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి అప్పగిస్తే అది చాలా బాగుంటుందని కూడా ఈవెన్ యువత కూడా చెప్తా ఉన్నారు. సో కొంతమంది సీనియర్ నాయకులు ఏంటంటే సీనియర్స్కి ఇవ్వాలి అంటే ఇదే మరి రాజకీయ పార్టీ లేకుంటే ఏదైనా జాబా, ఇది ఉద్యోగం అయితే కాదు కదా. అంటే టాలెంట్ ఎవరికైతే ఉందో ఆ వ్యక్తికే రాజకీయ పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంటుంది. మరి విహే హనుమంతరావు గారు లేవనెత్తిన ఆ వాయిస్ చూస్తుంటే ఏ విధంగా పార్టీ బలపడే అవకాశం ఉంటుందా ఆ విధంగా ఉంటే? అయితే ఇప్పుడు మనం చూద్దాం, సోనియా గాంధీని పిఎంగా వద్దన్న సందర్భంలో తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గారిని. అయితే మన్మోహన్ సింగ్ గారు అప్పటి వరకు కూడా పార్లమెంటులో అంటే ప్రజల చేత ఎన్నుకోబడలేదు, ఎంతసేపు రాజ్యసభలో. అంటే రాజ్యసభలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీని ఏ విధంగా నడిపిస్తారు, దేశాన్ని అంటే నడిపిస్తారు అనే అంశానికి వస్తే, అయితే ఏ పార్టీలోనైనా ఒక పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇంకో పార్టీకి ప్లస్గా వచ్చేవి. కానీ ఒక నాయకుడు తిరిగి రాష్ట్రాన్ని మొత్తం తిరిగి ప్రజలను మేల్కొల్పి ఎలక్షన్లో గెలిపిస్తాడు అనేది మాత్రం ఇప్పటివరకు మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడైనా కూడా ఒక సందర్భాన్ని బట్టి అతను ఒక 10 సంవత్సరాలు పరిపాలించే పార్టీ అయితే ఆ ప్రజలలో వాళ్ళు ఇచ్చినటువంటి పూర్తి అంటే హామీలను నెరవేరకపోవడం, ప్రజలకు మా దగ్గరగా ఉండకపోవడం వల్ల ఉన్నటువంటి పార్టీలలో ఎవరైతే లీడర్లు వారి యొక్క వాణిని వినిపిస్తే ఆ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కానీ ఏక వ్యక్తి పాలన పైన లేకపోతే ఒక పార్టీని ఒకే వ్యక్తి మోపిస్తాడు అనేటటువంటి విధానం అనేది ఒక జాతీయ పార్టీలో అసలు కుదరనటువంటి పాలన. అయితే రాష్ట్ర ప్రాంతాల్లో చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టినటువంటి జగన్, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి కేసీఆర్ అంటే రాష్ట్ర ప్రాంతానికి వచ్చేసరికి ఒక తీరుగా ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ పార్టీ మీద ఫోకస్ పెట్టడం, వాళ్ళందరితోటి కూడా నడవటం. ఇక్కడ కేసీఆర్ చూసినట్టయితే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు గారు, సంతోష్ సంథింగ్ అందరూ కూడా వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళ యొక్క సిద్ధాంతాలు అంటే ఆ ప్రాంతానికి సిద్ధాంతమైనటువంటి పార్టీ కనుక ఆ ఒక ఏక వ్యక్తి పాలన ఉంటుంది. కానీ జాతీయ స్థాయిలోకి వచ్చేసరికి మారిపోతుంది. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి వేరవుతుంది. ఇప్పుడు జాతీయ స్థాయికి కేసీఆర్ సీఎం అయితే పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. సో మరి అదే విధంగా చూస్తే ఇంతమందికి వైఎస్ఆర్ ఉన్నట్టయితే ఆయన సీఎంగా ఉన్న పీరియడ్లో ఇక్కడ డి శ్రీనివాసు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇట్లా ఒక ప్రాంతానికి ఈ రకమైనటువంటి విషయాలు మనం చూస్తూనే ఉంటాయి. ఎక్కడో ఒక పార్టీ సన్నగిల్లిపోవడం వల్ల ప్రజలకు దూరం అవుతున్నప్పుడు ఈ నాయకుడు వస్తే ఉద్ధరిస్తాడు, ఈ నాయకుడు వస్తే చేస్తాడు అనే ఆలోచన అనేది అది ప్రజాస్వామ్యం అనేది కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది పిఎంలు అయ్యారు. తర్వాత మరి ఉన్నటువంటి వాళ్ళలో నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటే వీళ్ళ పేర్లనే వ్యక్తిగతంగా అంటే వాళ్ళు ఆ స్థాయిలో బలోపేతం చేయగలిగారు. అంటే పార్టీని వాళ్ళ భుజస్కంధాల పైన వేసుకొని వచ్చారు. కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబం అంటే ఆ స్థాయిలో మిగతా వాళ్ళకు పిఎంలు వచ్చినా కూడా వాళ్ళు పార్టీ పైన ఆ ప్రభావాన్ని చూపలేని పోయినాం. ఇప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు, ఆయన మరి ఏ మేరకు పార్టీ పైన ప్రభావాన్ని చూపగలిగారు అంటే అలాంటి వ్యక్తులను ఆ పార్టీ ఒక బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తులను ఆ స్థాయికి తీసుకుపోవడం. అంటే వాళ్ళు చెప్పుకునే విధానం ఏంటంటే ఒక జ్ఞానులను మేము ఎన్నుకున్నాము. మన్మోహన్ సింగ్ గారిని చూసినట్టు ఏమంటారు, ఆర్థికవేత్త అని సంస్కరణలు తీసుకొచ్చినటువంటి విధంగా పివి నరసింహారావును కూడా అలాగనే చెప్పుకుంటారు. కానీ పార్టీని ప్రభావితం చేస్తారు, వీళ్ళు పార్టీని బలోపేతం చేస్తారు అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించలేకపోతాం. రాష్ట్రానికి వచ్చేసరికి ఆ పరిస్థితులు వేరైపోతుంటాయి. ఒక వ్యక్తి తీసుకొచ్చినంత మాత్రాన ఒక వ్యక్తికి ప్రభావం ఉన్నంత మాత్రాన మిగతాలో మరి చాలా 119 కాన్స్టిట్యూన్సీలలో ఒక వ్యక్తి మీద ఎంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఓకే, సో మొత్తానికైతే ఈరోజు మీరు ఈ టాపిక్లో వచ్చేసి డిస్కషన్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక చట్టాలు కానీ లేదంటే పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు రోజు రోజు పెరుగుతున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీని మీద ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు తెలంగాణ రాజ్భవన్ మీద మరి ముట్టడి చేయడం జరిగింది. సో ఈ ముట్టడి అనేది తమ పార్టీ యొక్క ఐక్యతను చాటుకోవడం కోసమే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు ఆరోపిస్తుంటే, మరోవైపు మాత్రము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మధ్యలో పెద్ద కుటుంబం కాబట్టి ఎక్కడో చిన్న పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది, అయినంత మాత్రాన మాలో ఐక్యత కొరవడలేదని చెప్పేసి అంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా చిన్న సమస్యలను కూడా మేము అధిగమించుకొని రాబోయే రోజుల్లో ఐక్యతతో మేము ముందుకు వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడుతూనే కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుంటూ రాబోయే రోజుల్లో అధికారం కూడా చేపడతామని చెప్పేసి కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయం ఉంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.